సంగారెడ్డి మెదక్ జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 15 మండలాల్లో 368 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. మొదటి, రెండవ విడత కంటే మూడవ విడత పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ పై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో 121, మెదక్ జిల్లాలో 207, మొత్తం 368 గ్రామ పంచాయతీలకు ఈ రోజున మూడో విడతగా ఎన్నికలు జరుగుతున్నాయి. మనతో పాటు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నారు. వారిని అడిగి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొదటి విడత, రెండో విడత చూశారు, మూడో విడత పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అనుకున్నారు? అంటే మూడో విడత మనకి 9 o'clock రిపోర్ట్ వచ్చింది. సో దాని ప్రకారంగా 24% వరకు పోలింగ్ నమోదైంది. సో ఫస్ట్ 2 విడతలు చూసుకుంటే మాకు 9 o'clock రిపోర్ట్లో 20% ఉండే. సో 24% అంటే కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అనేసి మాకు అంచనా ఉంది. సో లాస్ట్ టైం టోటల్ పోల్ అయ్యేసరికి 88% వచ్చిండే మాకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో. మరి ఈసారి అందరికీ కూడా అప్పీల్ చేసినాం, కంపల్సరీగా 95% దాటిపియాలా అనేసి కూడా అందరికీ రిక్వెస్ట్ చేసినాం. సో మీ ద్వారా మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా ఇంకా కూడా మనకు టైం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ కావాలనేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ 2 phases మేము టాప్ 5 పొజిషన్లో ఉండే మెదక్ జిల్లా. సో ఈసారి మనం టాప్ 3లో ఉండాలనేసి కూడా ఫస్ట్ పేజ్కి సెకండ్ పేజ్ కూడా 2% తేడా వచ్చింది. ఫస్ట్ పేజ్లో పోలింగ్ బాగానే జరిగింది, రెండో పోలింగ్ వచ్చాక తగ్గింది. ఇప్పుడు దాన్ని పెరుగుద్ది అనుకుంటారా, ఏమన్నా ఒక షట్ ఉంది? అంటే మన మెదక్ జిల్లాలో మాత్రం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. 88.5 ఒకటి, 88.8 ఒకటి. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఈసారి 90% దాటాలనేసి మనం పెట్టుకున్నాము. సో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయితే కంపల్సరీగా 90% దాటుతామనేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు సమస్యాత్మక గ్రామాలు కొన్ని గుర్తించారు, ఆ ప్రాంతాల పోలింగ్ ఏ విధంగా ఉంది అక్కడ? సో సమస్యాత్మక ప్రాంతాలలో అన్నిట్లలో కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 70 వరకు కూడా మనము వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. సో అవన్నీ కూడా మనం కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం, ఐడిఓసి నుంచి. సో వీటన్నిటిలో కూడా సమస్యాత్మక ప్రాంతం అంటే అది వేరే ఇష్యూస్ వల్ల సమస్యాత్మకంగా అయింది. సో బట్ పోలింగ్ మాత్రం అక్కడ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం పోలింగ్ అయితే అనుకున్న సమయానికి 7 గంటలకు ప్రారంభం అవుతుంది, 1 గంట క్లోజ్ అవుతుంది. కానీ కౌంటింగ్ మాత్రం కొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యం అవుతుంది. మొదటి 2 విడతలు కూడా చూసాం. ఈసారి అలాంటి లోపాలు జరగకుండా ఏమైనా చూసారా? అంటే మనం ఈసారి కౌంటింగ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో 144 సెక్షన్ అంటే కొత్త BNSS ప్రకారం 163 సెక్షన్ అన్ని జీపీలలో అమల్లో ఉంటుంది. సో ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ ఇచ్చినాం. సో అందరు కాకుండా ఏ వార్డుది చేస్తామో ఆ మెంబర్స్ని మనం పిలవడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనం వార్డ్ వైజ్ తొందరగా కౌంటింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 2 o'clock కంపల్సరీగా స్టార్ట్ చేయమని అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం మీద మనం చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో, ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఇప్పుడు మనం ఉన్నాము. మెదక్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ సమయానికి ప్రారంభమైంది, కౌంటింగ్ కూడా సమయానికి ప్రారంభమవుతుంది. ఫలితాలు కూడా వెంటనే ఇస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 TV, మెదక్ నుంచి.